ఓం. నమస్కారం అండి. నమస్తే సార్. మనము వైదిక వాంగ్మయము అనే ఒక భాగాన్ని ఇప్పుడు చూద్దాం. ఇవాటి నుంచి చూద్దాం, ఇప్పుడు కాదు, ఇవాటి నుంచి వైదిక వాంగ్మయము అనే సబ్జెక్ట్ ని చూస్తాం. ఇవి మీకు సూక్తాల పేపర్ తో కదా కలిసి ఉన్నాయి. అవును సార్. ఆ సూక్తాల పేపర్ లో మీకు సూక్తాలు కొన్ని ఉన్నట్లయితే సూక్తాలతో పాటు ఇది ఒక యూనిట్ లో ఉంది నాకు తెలిసి. 2 యూనిట్లు సార్. వైదిక వేద సాహిత్యం. సంహిత వేద ఆ, సంహిత సాహిత్యం 1 యూనిట్. ఆ, బ్రాహ్మణ అరణ్యక ఉపనిషద్ వేదాంగ సాహిత్యం ఇంకొక యూనిట్ సార్. 2 యూనిట్లు. ఓకే. అంటే మీకు ఏ ఒక భాగాన్ని పూర్తిగా చదివినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఒక యూనిట్ మార్కులు వస్తాయి. అవును సార్. రైట్. ఇందులో రెండు భాగాలు కదా చేశారండి. అవును సార్. ఇది వేద సంహిత సాహిత్యం అన్నది ఒకటి. అంటే వేద సాహిత్యం అంటే ఏవేటి వస్తాయి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ నాలుగిటికి సంబంధించిన బ్లాక్ ఒకటి. తర్వాత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషద్ వేదాంగ సాహిత్యము. ఇప్పుడు వేదముని నాలుగు భాగాలుగా చూడండి మీరు. నాలుగు భాగాలుగా చూస్తే మొదటి భాగాన్ని సంహితా భాగము అంటారు. ఈ సంహితా భాగంలో మంత్రాలు ప్రధానంగా ఉంటాయి. రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ అవుతుంది. ఓకే. మంత్ర భాగము ప్రధానంగా ఉంటుంది. రెండవది బ్రాహ్మణ భాగం. బ్రాహ్మణ భాగము అంటే ఇంతకీ ఈ వేదంలో ఉన్నటువంటి మంత్రాలు దేనికి వినియోగిస్తారు? యజ్ఞయాగాది క్రతువులకు వినియోగిస్తారు. ఈ యజ్ఞయాగాది క్రతువులకు వినియోగించేటప్పుడు ఏ మంత్రముతో ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చెప్పే భాగం ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి? ఒకటేమో మెయిన్ మంత్రాలు, రెండు వాటి ప్రయోగ విధులు అనుకోండి. కాసేపు కామన్ మ్యాన్ కి అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ప్రయోగ విధులు అనుకో. ఇది బ్రాహ్మణ భాగం అంటే. కనుక మంత్ర బ్రాహ్మణాలు రెండూ కలిస్తేనే కార్యక్రమం చేయగలుగుతారు. అయిపోయింది. ఇక్కడ క్రియాకలాపం ఉన్నది, కర్మ ఉన్నది, పరికరములతో కలిపి కర్మ ఉన్నది. అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? ఆరణ్యక భాగానికి వెళ్తాం. ఈ ఆరణ్యకాలంటే ఏమిటి? ఈ ఆరణ్యకాల్లో ప్రధానముగా ఉపాసనా విధులన్నీ ఉంటాయి. ఆరణ్యక భాగంలో ఉపాసనా విధులు ఉంటాయి. ఇక్కడి వరకు కర్మ భాగం అయిపోయింది వేదంలో. తర్వాత వచ్చే భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ప్రతి వేదమునకు అనుబంధంగా కొన్ని ఉపనిషత్తులు ఉంటాయి. ఇది జ్ఞానకాండ అంటారు పెద్దలు. కనుక వేదము రెండు భాగాలుగా చేస్తే కర్మ భాగము జ్ఞానకాండ. అందుకే మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఈ నాలుగు భాగాల్లో కూడా ఒకసారి మళ్ళీ చూసినట్లయితే ఏమండి, మంత్ర భాగాన్ని నేర్చుకుంటున్నాం ముందు నోటికి. అంటే ఏమిటి? కంటెంట్ తెలుస్తుంది. రెండవది ప్రయోగ విధి తెలుస్తుంది. మూడవది
ఉపాసనా విధి తెలుస్తుంది. నాలుగవది జ్ఞానము తెలుస్తుంది. దీన్ని కొంతమంది పెద్దలు ఏమన్నారంటే, అయ్యా ఆశ్రమాలు 4 ఉన్నాయి, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అని. బ్రహ్మచారికి ఆ యజ్ఞయాగాదులు చేసే హక్కు లేదు, ఎందుకంటే ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి, ధర్మపతి లేదు కాబట్టి. కనుక మంత్రభాగాన్ని బ్రహ్మచారి స్థాయిలో నేర్చేసుకుని పెళ్ళైన తర్వాత బ్రాహ్మణ భాగాన్ని వినియోగించి ఆయన యజ్ఞయాగాదులు చేస్తాడు. కొంత అయిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళినప్పుడు ఏమన్నా అక్కడ ఉపాసనా పద్ధతులకు ఆరణ్య భాగం చేస్తాడు. జ్ఞానం సంపూర్ణంగా కలిగిన తర్వాత జ్ఞానకాండలో ఉపనిషత్తులు చదువుకుంటాడు అని ఒక చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదండి. సరే, ఇది స్థూలముగా వేదము యొక్క విభాగం. ఇది అయిన తర్వాత కనుక మనకి ఏమైంది ఇప్పుడు? సంహితలు వచ్చేసి, సంహితా భాగము అంటే మంత్ర భాగమైంది. ఇది మీకున్నటువంటి యూనిట్ లో 4వ యూనిట్ అనుకోండి, వైదిక సాహిత్యం పేపర్లో. అయిన తర్వాత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తు భాగాల్ని కూడా 5వ యూనిట్ లో పెట్టారు. ఇది అయిన తర్వాత ఈ వేదము ఎలా సాగిందండి? వేదము ఎలా సాగింది అంటే, ఓ పేపర్ మీద ప్రింట్ చేసి అందులో 250 తప్పులు పెట్టి ఇవి లేవు. కనుక గురుముఖత, గురు శిష్య పరంపరయా అంటారు. గురు శిష్య పరంపరయ అంటే గురువు గారు శిష్యుడికి నేర్పిస్తారు, శిష్యుడు మళ్ళీ ఆయన గురుత్వాన్ని సాధించిన తర్వాత, సమగ్ర అధ్యయనం అయిన తర్వాత మళ్ళీ ఇంకో శిష్యుడు నేర్పిస్తారు. ఇట్లా గురుముఖత పరంపరగా వచ్చింది. ఎంతకాలం నుంచి? అపౌరుషేయములు ఇవి. కనుక అనాది కాలముగా ఉన్నది. అనాది కాలం కాదండి, ఋగ్వేదం ఈ మధ్య పుట్టింది, 5,000 సంవత్సరాల గిట్టింది, 10,000 సంవత్సరాల క్రితం పుట్టింది అని వాళ్ళు లెక్కలేవో చెబుతున్నారు కొంతమంది ఈనాటి ఆధునికులు. పోని అదే ఖాయం చేసుకుందాం, కాసేపు మాట వరుసగా అదే ఖాయం చేసుకుందాం. 10,000 సంవత్సరాల క్రితం ఏ శబ్దము ఏది ఉదాత అనుదాత స్వరితాలుగా ఉచ్చరించబడిందో, ఏది ఫలానా ఇంత పొడుగు ఉండాలంటే ఇంతే పొడుగు మంత్రం ఉందో, అందులో ఒక అక్షరము గాని వర్ణము గాని ప్రక్షిప్తము చేయుట గాని తీసివేయుట గాని జరగకుండా ఉందో, ఎలా సాధ్యపడింది? ఒక విషయాన్ని ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ట్రైనింగుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒకటి ఉందండి. కాస్త పెట్టగా చెప్తా మీకు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో రకరకాల, దాన్ని ఏమంటారు, ఆటలు ఉంటాయిగా. ఆ ఆటల్లో ఒక ఆట ఏంటంటే, ఓ 10 మందిలో 20 మందిలో ఇట్లా వరుసగా నుంచోబెడతారు. నుంచోబెట్టి అందరూ ఒకవైపు చూస్తూ, ఒకే వైపు చూస్తూ ఉంటారు. ఏమండి? అలా అది చెప్పచ్చు. లేకపోతే రెండో చెబుతా. ఈ ఈ 10 మందిని ఏం చేస్తారంటే తీసుకుపోయి ఒక పక్క గదిలో పెడతారు. ఈ పక్క గదిలో పెట్టి ఆ గదిలోంచి ఒకరిని పిలుస్తారు. ఇక్కడ ఈ కండక్ట్ చేసే గురువు గారు ఉన్నారు కదా, మా లక్ష్మారెడ్డి గారు, ఆయన ఏం చేస్తారంటే ఒక వాక్యం చెబుతాడు. కుడివైపు నుంచి ఎర్ర లారీ వచ్చింది, ఎడం వైపు నుంచి నల్ల లారీ వచ్చింది, 2 లారీలు గుద్దుకున్నాయి, ఎర్ర లారీ డ్రైవర్కి ఏదో యాక్సిడెంట్ అయింది, నల్ల లారీ వాడు పారిపోయాడు, అది చెబుతాడు ఆయన. ఇది చెప్పి, నీకు వినపడిందా అంటాడు. అర్థమైందండి అంటాడు. బాగా అర్థం, బాగా అర్థం అయితే సరే ఉండు అని చెప్పి ఇంకోటి పిలుస్తాడు. నీకేం చెప్పారో వాడికి చెప్పు అంటాడు. ఈ చివరి 10వ వాడు వచ్చేసరికి అక్కడ లారీలు ఉండవు, కార్లు వస్తాయి. ఎరుపు నలుపు ఉండదు. యాక్సిడెంట్ లో ఆ మధ్యలో చూడటానికి వచ్చినవాడు చచ్చిపోతాడు. ఏం సార్ లక్ష్మారెడ్డి గారు, అంతేనా ఈ ఎక్సర్సైజ్ లో? అంతే అంతే సార్.
ఇట్లా రకరకాలైనటువంటి డిస్టార్షన్, అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డిస్టార్షన్ ఒక 10 మందిలోనే. మరి కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. 1000 సంవత్సరాల నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు దాన్ని. అదే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ను చూపించడానికి 10 మందితో చేసిన ఎక్సర్సైజులు 10 నిమిషాల కాలంలో ఇంత దోషం జరిగింది. 10 నిమిషాలే కాలంటే మెమరీ, టెంపరీ మెమరీ అనుకుందామన్నా కూడా ఇది జరగకూడదు. కనుక ఇది జరుగుతోంది అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ది ప్రాసెస్. ఇది తప్పించగలిగింది వేదం. ఎట్లా? 10,000 సంవత్సరాల క్రితం ఆయన ఏది నేర్చుకున్నాడో, ఏ స్వరం చెప్పాడో, ఏ ఉదాత అనుదాత స్వరితాలతో ఏ మంత్రాన్ని ఎంత వరకు చెప్పారో అది అలాగే ఈ రోజుకి కూడా ఉన్నది. ఇలా ఉండటానికి కారణము ఏమిటి అని ఒక క్షణం ఆలోచిస్తే దీనికే వేదాంగముల యొక్క ఆవశ్యకత మనకి తెలుస్తుంది. వేదాంగాలంటే ఏంటండి? అదేంటి అనుకోకుండా వేదం నుంచి వేదాంగాల దగ్గర ఆగావు కనుక ఇది చెప్పేస్తానండి. ముందు వాళ్ళకి కంటిన్యూ చేసేస్తా దీన్ని. శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మణీషిణ అన్నారు అని ఒక కారిక రూపంలో మనకి చెప్పేశారు. అంగము అంటే ఏమిటి? ప్రధానమైన దానితో కలిసి ఉండేది, లేకపోతే దానికి ఉపకరించేది అని అర్థం. ఎవరి దగ్గర నుంచో కరకరలు ఆడుతున్నాయి. మురుకులు అయితే కావు కానీ కరకరలు అయితే వస్తున్నాయి. ఓకే, కనుక ఈ వైదిక వాంగ్మయం ఎలా వెళ్ళింది అంటే వైదిక వాంగ్మయాన్ని 2 భాగాలు చేద్దాం. శృతి భాగము, స్మృతి భాగము అని. అంటే శృతి వినబడి వ్రాయబడింది. అంటే వీటికి ఎవరు కర్త, ఆథర్ ఎవరు అనేది ఉండదు. ఎవరు కర్త అంటే పరమాత్మ. యస్య నిశ్వసితం వేదాహ అంటాం కదా, ఆయన నిశ్వాసం నుంచి వచ్చినది వేదములు. అంటే ఆయన కూర్చుని అక్కడ కూర్చుని అంటుంటే వేదాలు పుట్టాయి అనుకోకండి. సరే, వీటికి కర్తృత్వం ఉండదు. ఈ మంత్రానికి దీన్ని మంత్రభాగము. ఇదైన తర్వాత మంత్ర బ్రాహ్మణములు, ఆరణ్యకము, ఉపనిషత్తులు ఈ 4 కలిపితే వేదములు. ఇవి శృతులు. అయితే అతి తెలివిగా కొంతమంది ప్రశ్న వేసేవాళ్ళు ఉన్నారు. ఏమని? ఏమండి మీరు తైత్తిరీయోపనిషత్తు చెప్పారు కదా, మరి ఉపనిషత్తు వచ్చి ఆ పలానా వేదాల్లో అన్నారు కదా, యజుర్వేదము, సామవేదము ఎక్కడో ఒక వేదంలో అన్నారు కదా, ఇందులో వారుని భృగువు ఉపససార అని చెప్పి అది భృగువు వారుని యొక్క సంవాద రూపంగా ఉంది కదా, కనుక చెప్పినవాడు వారుని కదా, కనుక ఇది అపౌరుషం ఎట్లా అవుతుంది? ఇది మనుషులు రాసింది అని అంటారు. లక్ష్మారెడ్డి గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారంటే ఛందస్సులో జయలక్ష్మి గారికో, శ్యామల గారికో, ఎవరికో లక్ష్మారెడ్డి గారు కనిపెట్టినట్ట ఛందస్సు కాదుగా. పోని అదే వారిని దానిలో సంవాదంలో ఏం చెప్పాడు ఆయన? యతో వా ఇమాని భూతాని జాయంతే ఏ నజాతాని జీవంతి అని ఒక లక్షణాన్ని చెప్పారు. ఈ లక్షణం ఈయన కనిపెట్టాడా? ఈయన నేర్చుకున్నది కొడుక్కి చెప్పాడు. అంటే ఏంటంటే యుగాలు మారిన తర్వాత ఈయన దాన్ని దర్శించాడు అన్నారు. ఉపనిషత్తులు నిశ్వసించబడే పరమాత్మ స్వరూపమైన ఉపనిషత్తు ఈయన మరొకసారి దర్శించాడు.
ఏమండి మీరు అకౌంట్స్ నేర్చుకోవాలంటే శుక్లానికి గ్రేవాలు తప్ప ఇంకేం చదవకండి అంటారు. అంటే శుక్లానికి గ్రేవాల్ అకౌంటెన్సీ కలిపెట్టాడా? ఆయన దాన్ని దర్శించి మనకు అర్థమయ్యేలా చెప్పాడు. అంచేత బ్యాటిల్ బాయ్ చదవచ్చు, శుక్లానికి గ్రేవాల్ రెండు చదవచ్చు. మీకు ఏది అనుబంధం అయితే అది చదువుతారు. ఇట్లా ఇంతకీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వేదములు రక్షించబడ్డాయి. ఎట్లా? మీరన్న ఈ 10,000 సంవత్సరాల నుంచి కూడా ఎట్లా అంటే ఇగో ఈ 6 కారణాల వల్ల, ఈ 6 గ్రంథాల వల్ల వేదములు ఒక్క అక్షరము పైకి గాని కిందకి గాని పోలేదు, ఒక స్వరము మారలేదు. కారణము ఈ 6 యొక్క సహకారము వల్ల. అంచేత ఈ అపౌరుషాలైనటువంటి ఈ మంత్ర బ్రాహ్మణారణ్యకోపనిషత్తులని ద్రష్టలైన ఋషులు, అది ఆ ద్రష్టలైన ఋషులు దర్శించినది అనూచానంగా వారి సంతతికి అందించినట్లుగా అందులో మౌలికమైనటువంటి ఏ మార్పులు చెందకుండా రక్షించబడ్డాయి. ఇక్కడ వారి సంతతికి అని అన్నప్పుడు వెంటనే మనం ప్రజెంట్ డే కాంటెక్స్ట్ లో ఉన్నాం కదండి. అంటే వాళ్ళు వాళ్ళ కొడుకులకు మాత్రమే చెప్పుకున్నారండి, పబ్లిక్ చెప్పలేదు అని అనక్కర్లే. సంతతిని రెండు సంతగా చెప్పారు. ఒకటి తనకి కలిగిన పుత్ర సంతానము, శిష్య సంతానము అని అంటారు. కనుక ఆయన ఎంతమంది శిష్యుల్ని తయారు చేస్తే వాళ్ళందరూ కూడా ఆయన సంతానమే. ఏమండి అట్లా అంటారా మీరు? నిజమేనా, కరెక్టేనా అన్నారు అనుకోండి. ఓ శ్లోకం చెప్తా వినండి. అదేంటబ్బా అది? చెప్తానన్నప్పుడు గుర్తుంటుంది, చెప్తాం అనుకున్నప్పుడు మర్చిపోతాం. ఇది కూడా వర్తమానంలా తయారైంది మా బుర్ర. సరే, నారాయణ సమారంభం కాదు, వ్యాస నారాయణ శంకర సమారంభం శంకరాచార్య మధ్యమం కాదు, అది కాదు, అది కాదు. అస్మదాచార్య శంకర మధ్యమం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం, అది కాదు నేను చెప్పదలుచుకుంది. సరే, గుర్తొస్తే చెబుతానండి. ఎందుకంటే రోజు అనుకునేవి మర్చిపోవడం సహజం. సరే, చెప్తా. ఆ, తత్పుత్ర పరాశర వశిష్టం నారాయణం పద్మభువం వశిష్టం, నారాయణం పద్మభువం వశిష్టం వ్యాసంచ తత్పుత్ర పరాశరంచ, వ్యాసం తత్పుత్ర పరాశరంచ శుకం గోవి వ్యాసం వశిష్ఠ నప్తారం కాదమ్మా, అదేనండి. కాదు 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 కాదు. నారాయణం నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రం అధాస్య శిష్యం తం తోటకం వార్తికారమణ్యాన్ అస్మద్గురున్ సంతతం ఆనతోస్మి. అది మయ అని శ్లోకం. నారాయణుడు పుట్టినవాడెవడు? పద్మభువం, బ్రహ్మగారు చెప్పాడు. నారాయణం పద్మభువం వశిష్టం, ఆయన మానసపుత్రుడు. శక్తించ శక్తి సొంత కొడుకు శక్తించ తత్పుత్ర పరాశరంచ, శక్తి కొడుకు పరాశరుడు, ఆయనకి చెప్పాడు. పరాశరంచ శక్తి తత్పుత్ర పరాశరంచ వ్యాసం, పరాశరుడు కొడుకు వ్యాసుడు. వ్యాసం శుకం, వ్యాసుడి కొడుకు శుకుడు. ఇక్కడ వరకు తండ్రి కొడుకుల పరంపర కనపడుతుంది. గౌడపాదాచార్యుల వారు ఇక్కడ కొడుకు కాదు, ఆయన దగ్గర చెప్పుకున్న శిష్యుడు. గోవింద యోగీంద్రం అధాస్య శిష్యం శంకరాచార్యం. గౌడపాదుడు, గోవింద యోగీంద్రుడు, శంకరాచార్యులు వారు. తత్పుత్ర శంకరాచార్యం
ఆ, అధాస్య శిష్యం తం తోటకం వార్తికకారం అస్మద్గురున్ సంతతం ఆనతోస్మి. అస్మద్ గురువు వరకు కూడా ఎక్కడ తోటకాచార్యుల దగ్గర వదిలిపెట్టిన పేరు పరంపరలో అన్ని పేర్లు చెప్పడం కష్టం కదా, కనుక తోటకం వార్తికకారం అన్యాన్ అస్మత్ గురూన్ సంతతం ఆనతోస్మి. సరే వీళ్ళకి నమస్కారం పెడుతున్నాను. అంటే ఈ గురు పరంపర ఏమైంది, మొదట్లో తండ్రి కొడుకుల పరంపరగా వచ్చింది, గురు శిష్య పరంపరగా మారింది. కనుక సంతతి అంటే శిష్య సంతతి, పుత్ర సంతతి అంత అనవసరం కానీ ఊరికి వచ్చింది కాబట్టి ఫ్లోలో చెప్పేశాం. దీనికి రెండు కారణాలు, ఒకటి ఏం చెప్పాలో గుర్తు లేకపోతే ఇట్లా చెప్పుకోవచ్చు, లేకపోతే ఇది కూడా ఒక ముఖ్య విషయం అని చెప్పి చెప్పుకోవచ్చు. సరే ఏది ఎలా తీసుకున్నా దిగులు లేదు. ఇంతకీ మనం ఎక్కడికి వస్తున్నాము, ఈ విధంగా ఈ శృతి సాహిత్యము ఆధారపడి మొత్తం మన యొక్క జీవన వైశిష్ట్యం అంతా నడిచిందండి. ఇట్లా వీటిని రక్షించటానికి ఈ 6 ఉపకరిస్తున్నాయి. కనుక ఏది ఓ అయితే ఇవేమైంది, ఈ సాహిత్యాన్ని తీసుకుని దీని తర్వాత స్మృతి సాహిత్యం పుట్టింది. అంటే శృతి సాహిత్యమే ఆధారము స్మృతి సాహిత్యానికి. యాజ్ఞవల్క్య స్మృతి, ఆ స్మృతి, ఈ స్మృతి అని ఇవన్నీ ఇవి ఎందుకు వచ్చాయి అంటే వేదమునందు చెప్పబడినటువంటి అంశములను కోడ్ ఆఫ్ కాండక్ట్స్ తయారు చేశారు. మాకు రాములు సార్ అని ఈయన వైదిక సాహిత్యం వేదాంగాల పాఠం చెప్పారు మాకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. అంటే ఎవరు చెప్పారో వాళ్ళ పేరు చెప్పుకుంటే గానీ నాకు తృప్తిగా ఉండదు కాబట్టి ఆయన పేరు చెప్పడం. ఆయన ఒక చక్కటి విషయం చెప్పాడు. మనుస్మృతిని అందరూ తిడతారండి, కానీ అసలు మనుస్మృతిని ఎందుకు వచ్చిందో మీకు తెలుసా అన్నాడు ఆయన. నాకు తెలియదండి అన్న. అందరం అదే అంటాంగా, మరి మాకేం తెలిసిన మొహం, పేరు వింటమే తప్ప. ఆయన ఎవడో అన్నట్టు అట్ట చూసి పుస్తకం అంతా వ్యాఖ్యానం చేసేట నాలాంటి వాడు. తర్వాత వ్యాఖ్యానం చేయాలంటే సర్వే వ్యాస పరాశరాహ అంటాడు ఇంకో శ్లోకంలో. వ్యాఖ్యానం చేయడం వాడు వ్యాసుడు పరాశరుని మించిపోయి ఉంటాడు, వీడు వ్యాఖ్యానం చేయడం వాడికి ఏం తెలియదు నిజానికి. ఆచరణకు వస్తేనే అన్ని మేకలకు పట్టుకుంటాయి. సరే అది పక్కకు పెట్టండి. ఆయన 2 కీలకమైన విషయాల్ని ప్రస్తావించారు. అవి 2 సరదాగా చెప్పుకుందాం, సాహిత్యానికి సంబంధం లేకపోయినా. ఒకటి, ప్రపంచంలో సంస్కృతం మీద ఎందుకు మన భారతదేశంలో మనని సంస్కృతం వైపు పోనీయకుండా దాని మీద అపవాదులు వేస్తారు. అది మృత భాష అని, అది పనికిరానిదని, అది నేర్చుకోవటం కష్టమని ఇత్యాది ఎందుకంటారు. ఇవన్నీ రాహుల్ సార్ చెప్పిన నా సొంత మాటలు కాదు, మీరు కావాలంటే నా దగ్గర వెరిఫై చేసుకోవచ్చు ఈ మాటలు. అంటే ప్రతి మతమునకు ఒక భాష అటాచ్ అయి ఉంటుంది, ఇదే చెప్పిన మాట. క్రిస్టియానిటీ ఉందంటే ఇంగ్లీషు భాష ఇంకా ఇతరమైనటువంటి కొన్ని భాషలు అటాచ్ అయి ఉంటాయి. మహమ్మదీయ మతం ఉందంటే ఉర్దూ, అరబిక్ దానికి అటాచ్ అయిన భాషలు. సనాతన ధర్మానికి ఏమిటుంది అంటే సంస్కృతము అటాచ్ అయిన భాష. కనుక ఆ భాషని నాశనం చేస్తే ఆ ధర్మం నాశనం అయిపోతుంది. కనుక సంస్కృతాన్ని నాశనం చేయగలిగితే సనాతన ధర్మం ఆటోమేటిక్ గా నశించిపోతుంది. ఇది కాన్సెప్చువల్ గా చేసినటువంటి ఒక దాడి, సైకలాజికల్ దాడి అని ఆయన చెప్పారు. నాకెందుకో చాలా సమంజసంగా అనిపించింది. అప్పటి నుంచే సంస్కృతం ఎట్లా ప్రచారం చేయాలనే పిచ్చ కూడా పట్టుకుంది నాకు. సరే ఇది పక్కకి పెడదాం కాసేపు. ఇంకా రెండో విషయం చెప్పాడు ఆయన. మనుస్మృతిలో
తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులుగా అంటే వంశ పారంపర్యముగా వచ్చేటటువంటి చాతుర్వర్ణ్యాల నిర్ణయం జరిగింది కనుక అది తప్పు అన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రపోజల్. ఆయన దాన్ని చెప్పింది ఏంటంటే మనుస్మృతి రచనాత్ పూర్వము. ఇది స్మృతి కదండి, అంటే శృతి నుంచి చెప్పి రాసింది. అందరికీ అన్నిటికీ స్వేచ్ఛ కలదుట. ఇక్కడ రెస్ట్రిక్ట్ చేశాడంటే దీని ముందు రెస్ట్రిక్షన్ లేదనే కదండి లాజికల్ గా అనుమాన ప్రమాణంతో సాధించచ్చుగా. కనుక ఇప్పుడు ఏం చేశారట, అందరూ ఒకే వైపుకి మొగ్గటం మొదలు పెట్టారు. అది ఏమిటో మనకు అనవసరం, ఎందుకంటే మీరు చూడలేదు, నేను చూడలేదు, రాహుల్ సార్ అంతకన్నా చూడలేదు. కాసేపు అందరూ వ్యవసాయమే అనుకుందాం, లేదా కాసేపు అందరూ యజ్ఞయాగాది క్రతువులకే అనుకుందాం, లేదా అందరూ సేవక వృత్తిలోకే వెళ్తున్నారు అనుకుందాం, లేదా అందరూ నేను రాజ్య పరిపాలన చేయాలనుకున్నారు అనుకుందాం. ఇప్పుడు సొసైటల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది. ఎందుకు, ప్రతి వాడికి స్వేచ్ఛ ఉంది, ఎటు పడితే అటువాడు అక్కడ అయిపోతే ఇవన్నీ ఏమైనాయి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి పోలరైజేషన్ జరిగిందిట. ఇక అక్కడ నియమాలు ఏం లేవు. అందుకని మనువు ఏం చేశాడంటే ఇలా ఉన్నట్లయితే యూనిఫామ్ గా మనకి డెవలప్మెంట్ ఉండదు కనుక ఈ రోజు మీకు ఆప్షన్స్ ఉన్నాయి, ఎటు వదలుచుకున్నారో పొండి, యూ టేక్ వన్ రూట్ అండ్ ఫ్రమ్ నౌ ఫార్వర్డ్ మీ క్లాన్ అంతా ఇదే అవుతారు అని చెప్పి డిసైడ్ చేశాట అని ఆయన చెప్పినటువంటి విషయం నాకు చాలా లాజికల్ గా అనిపించింది. నిజాలు మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఒకళ్ళు చెప్పిన దాన్ని తర్కించి చూస్తే ఓహో అయ్యుండొచ్చు కదా అనిపించేలా ఇలా చాతుర్వర్ణ్యాలు పుట్టాయి. అందుకే గుణ కర్మ విభాగశ అన్నాడు కృష్ణుడు కూడా. ఈ గుణకర్మ విభాగశ అని రెండు పదాలని చెప్పాలంటే 2-3 గంటలు ఉపన్యాసం చెప్పుకోవచ్చు సరదాగా, అది వద్దు ఇప్పుడు మనకి. సరే, ఇది పక్కకు పెడితే ఇలా స్మృతులు పుట్టాయి. స్మృతులు ఏం పుట్టాయి, రాజకీయం ఉంది, న్యాయశాస్త్రం ఉంది, శిక్షలున్నాయి. అంటే ఏంటి, ఒక సమాజమునందు సమస్థితిలో అందరూ సుఖముగా ఉండటానికి కావలసినటువంటి వ్యవస్థలని ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలు వేదము ఆధారముగా కనుక స్మృతులు అయిపోయినాయి. పురాణాలు వేదోపబృంహణములు అంటారు, అంటే వేదమునందు చెప్పబడినటు అంశాలని విస్తరించి చెప్పేవి పురాణాలు. అది మన సిలబస్ లో లేదు, పక్కకు పెట్టేయండి. ఇక వేదాన్ని రక్షించేవేమిటి అంటే ఇవన్నీ కూడా సూత్ర రూపంలో ఉంటాయి, వ్యాఖ్యానావసరం ఉంటాయి. కనుక శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని 6 వేదాంగాలకు వచ్చాయి. ఇవి ఏం చేస్తాయట అంటే వీటికి మళ్ళీ ప్లేసులు చెప్పారండి. అంటే శిక్ష ఏమిటి, ఒక వేదమును ఒక పురుషుడుగా మనం గనక భావించినట్లయితే, ఒక వేదమును పురుషుడు అనే ఒక రూపంలో గనక ఫార్మెట్ లో గనక మనం అనుకున్నట్లయితే శిక్ష అన్నది నాసికా స్థానము. ఎందుకు, శిక్ష ఏం చెబుతుంది సరే చూద్దాం. శిక్ష నాసికా స్థానము, కల్పసూత్రాలు చేతులు అన్నారు, వ్యాకరణము నోరు, నోటి భాగం వ్యాకరణం, నిరుక్తము అన్నది చెవుల భాగం, ఛందస్సు కాళ్ళు, జ్యోతిషము కళ్ళు. ఇలా వీటిని రూపించారు, అంటే రూపకాలంకారాల్లో చెప్పారన్నమాట. ఎందుకు, వర్ణముల యొక్క స్వర స్థాన ప్రయత్నాలని శిక్షించున్నది, అంటే నియమించేది శిక్ష. మీరు బతికి ఉండాలంటే మీరు ఏం చేయాలండి, ఊపిరి తీసుకుంటూ ఉండాలి. ఊపిరి తీసుకోకపోతే మీరు ఉంటారా, ఉండరు. మీరే కదా, నేను ఉండను. కనుక ఈ స్వర స్థాన ప్రయత్నాలు శిక్షా శాస్త్రంలో చెప్పారు.
కనుక వేదము పరిరక్షించబడాలంటే, వేదము జీవించి ఉండాలంటే ఈ విశ్వాస నిశ్వాసాలు మనకి ఎంత ప్రధానమో శిక్షా శాస్త్రం అంత ప్రధానం. ఇది అవసరమా కాదా? అయిన తర్వాత శిక్ష అయిపోయింది. కల్పసూత్రాలు చేతులు అన్నాడు. కల్పసూత్రాలు ఏం చేస్తాయండి అంటే, ఈ యాగాన్ని ఎలా చెయ్యాలి, ఈ చేస్తున్నప్పుడు ఏ ద్రవ్యము ఎక్కడ వినియోగించాలి, ఎవరు ఏ ఏ బాధ్యతలు స్వీకరించాలి, ఇవన్నీ కూడా కల్పంలో చెబుతాయి. కనుక మీరు వినాయక చవితికి వెళ్తే పుస్తకం మీద ఎప్పుడైనా చూడండి, ఒకసారి ఉంటుంది వినాయక వ్రత కల్పము, అనంత వ్రత కల్పము, ఇట్లా ఈ పక్కన కల్పం అనే పెడతాడు. ఎందుకంటే దాన్ని చేసే ప్రొసీజరల్ ఆస్పెక్ట్ అన్నమాట. కనుక చేత అనేది ఉంది కాబట్టి కల్పాన్ని తీసుకెళ్లి చేయితో పెట్టారు, అంగంగా పెట్టారు. తర్వాత వ్యాకరణం నోరు. ఎందుకుట అంటే, సాధు శబ్దము ఉచ్చరించకపోతే దాని ఫలితము రాదు. ఈ సాధు శబ్ద ఉచ్చారణ ఎప్పుడు చేయగలుగుతారంటే, ప్రకృతి ప్రత్యయ విభాగ జ్ఞానము తెలిస్తేనే చేయగలుగుతాం. కనుక ఈ ప్రకృతి ప్రత్యయ విభాగ జ్ఞానం కలగటానికి, తద్వారా సాధు రూపాన్ని సాధించటానికి వ్యాకరణం ఆవశ్యకం. ఏమండి, ఒక చిన్న ఉదాహరణ చెబుతా. లక్ష్మారెడ్డి గారు పిలిచి నాలాంటి వాడికి చెబుతారు, ఏం లేదండి వసుదేవ అనండి ఒకసారి. వసుదేవ అన్నానండి. వసుదేవస్య అపత్యం పుమాన్ వాసుదేవ. అర్థమైందా మీకు అని అడిగాడు ఆయన. అర్థమైందండి అని తలూపే. ఏదో ఉదాహరణ చెప్పండి అంటాడు ఆయన వెంటనే. దశరథస్య అపత్యం పుమాన్ దాశరథ అంటారు. తప్పు అంటాడు ఆయన వెంటనే. ఎందుకు? దాశరథి అవుతుంది అక్కడ. సూత్రం మారిందా? వసుదేవస్య అదేంటి ఫలానా వారి యొక్క అపత్యం పుమాన్ అన్నప్పుడు వాసుదేవ అన్నప్పుడు మరి దాశరథ అనాలిగా. మరి ఇక్కడ ఇకారం ఎందుకు వచ్చింది? ఇక్కడ అకారం ఎందుకు వచ్చింది? ఒకటి. వైయాసిక్యేనా అని వస్తుంది భాగవతం చదువుతుంటే. వైయాసికి అనే అంటే ఎవరు? వ్యాసుడు యొక్క అపత్యం పుమాన్ వైయాసికి. ఎవరు? శుకుడు. మరి అక్కడ ఈ వచ్చింది, మరి ఆ ఎందుకు రాలేదు అంటే ఇది వ్యాకరణం చెబుతుంది. ఇగో వాళ్ళ నాయన ఫలానా ఈ వృష్టి వంశంలో ఫలానా ఫలానా వాళ్ళు పుట్టిన వాళ్ళకి మాత్రం ఇగో ఇదేదో అకారం వస్తుంది, మిగతా వాళ్ళందరికీ ఈ కారం వస్తుంది, ఇక్కడ ఇని ప్రత్యయం వస్తుంది, అక్కడ ఇంకోటి ఏదో ప్రత్యయం వస్తుంది అని ప్రకృతి ప్రత్యయ విజ్ఞానము కలిగించేది వ్యాకరణము. తద్వారా సాధు శబ్ద సాధన. కనుక ఇదేమిటైంది? నోటితో మాట్లాడతాం కాబట్టి వ్యాకరణానికి ముఖస్థానాన్ని ఇచ్చారు. ఇక నిరుక్తం గో శబ్దం ఉంది. ఈ గో శబ్దము ఏమిటి అర్థం? ఏమోనండి. అదేంటి ఏమోనండి అంటే, ఆవండి మళ్ళీ మీరు ప్రత్యేకంగా అడిగితే నాకు కోపం రాదా అంటాడు వీడు. ఇక నీకు తెలిసింది ఎందుకు అడుగుతున్నావు అయ్యా? గో శబ్దం అంటే ఆవు లేకపోతే ఎద్దు, రెండింటికి ఒకటే పదం కాబట్టి. అంటే మరి గోవు అంటే భూమి అని ఉందిగా, గోవు అంటే వేదములను ఉందిగా అని 21 అర్థాలు చెప్పారు గోవుకి. అంటే ఈ గోశబ్దమును ఏ అర్థములో ఏ మంత్రములో వినియోగించబడినది ఇది మనకి తెలియాలా వద్దా? గోశబ్దమును ఏ అర్థములో ఆ మంత్రములో ఏ మంత్రంలో అయితే వినియోగించబడినది అంటే మనం దాని అర్థాన్ని తెలుసుకుని ఉండాలి. ఎవరు చెబుతారు తెలుసుకోవటానికి అంటే? నిరుక్తం చెబుతుంది. కష్టమైన పదములకు అర్థములను చెప్పేది.
ఏమండి? నిగమనాత్ నిఘంటవ అనేది మనకు వస్తుంది లేండి. ఎక్కడ వస్తుంది ఇది? నిరుక్తం చదువుకుని కూడా వస్తుంది. మనం చదువుకున్నాం, నిరుక్తం చదువుకున్నాక ఇంకా నెక్స్ట్ ఇయర్ చదువుకుందామండి. నెక్స్ట్ ఇయర్ చదువుకుందాం. సెకండ్ ఇయర్ లో ఉంటుంది నిరుక్తం. అప్పుడు చెప్తా మళ్ళీ అది. ఇవన్నీ అయ్యే వరకు మీరు మమ్మల్ని వదిలిపెట్టరు. పెద్ద సమస్య లేదు. ఎందుకంటే మీరు దొరికితే కానీ నేను రివిజన్ చేసుకునేది నాకు అవకాశం లేదు. మీకు చెప్పడం కాదు, నేను రివిజన్ చేసుకోవటం. ఓకే. రాములు గారు చెప్పిన పాఠం ఇన్నాళ్ళు గుర్తుందంటే నలుగురికి పాఠం చెప్పుకోబట్టి. లేకపోతే ఆయన పాఠం, మా గురువు గారు తండ్రి గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన పేరు కూడా అనుకోకుండా అనంతయ్య గారు. ఏమండి? ఆయన అడిగేవారట, ఏమండి అనంతయ్య గారు, మీరు ఇంత జ్ఞానులు కదా, మీకు చాలా తెలుసు కదా, మరి సన్యాసాశ్రమం ఎందుకు తీసుకోలేదు? అదొకటి. రెండు, ఆ, మంచి చదువుకోవడం ఎందుకు చదువుకోలేదు, అసలు చదువుకోకుండా వదిలేశారు అని అంటే, ఏం లేదయ్యా, నాకు చిన్నప్పుడు చదివించారు కానీ గురు రుణం ఉంచుకోవడం ఇష్టం లేక ఆయన పాఠాలు ఇంకా అప్పచెప్పి వచ్చేసాను అనేవాట. అంటే ఏం గుర్తు లేదని చెప్పడం లక్షణం. అట్లా కాకుండా కొద్దిగా గుర్తు పెట్టుకోవాలంటే ఆ ఇట్లా చెప్పుకుంటూ ఉంటేనే గుర్తుంటుందని. సరే, ఇవి ఎట్లా తెలుస్తాయి? 21 అర్థాలు అంటే వింటే తెలుస్తాయి. వినాలంటే ఏం కావాలి? చెవులు కావాలి. కనుక ఏం చేశారు? నిరుక్తాన్ని చెవుల స్థానంలో పెట్టారు. ఇవన్నీ బానే ఉన్నాయ్యా, మరి శృతులు ఎలా నడిచాయి అంటే ఛందస్సు ప్రకారము నిర్మించబడినది. బృహతి ఛందస్సు, జగతి ఛందస్సు, పంక్తి ఛందస్సు, ఉష్ణి ఛందస్సు, ఏవో ఉన్నాయి ఛందస్సులు. ఈ ఛందస్సుల్లో వర్ణ నియమము ఉంటుంది. వర్ణ నియమముతో దాన్ని బంధించినప్పుడే వేదము యొక్క నడక సవ్యముగా సాగుతుంది. అలా కాకుండా ఇక్కడ ఒక వర్ణం ఉంటే బాగుంటుందండి అని అనుకుని ఇంకో వర్ణం కలిపిన తీసేసిన నడక మారిపోతుంది. అది పంగువత్ అయిపోతాం. కనుక అలా కాకుండా ఉండటానికి ఏం చేశారంటే ఛందస్సుని చెప్పారు అనే వేదాంగం వచ్చింది. ఈ ఛందస్సు అనే వేదాంగం ద్వారా వేదము యొక్క నడక మార్పు లేకుండా ఉంది. ఏమండి? కనుక నడక బాగుంది అంటే ఏముండాలండి? కాళ్ళు ఉండాలి. కనుక ఛందస్సుని తీసుకెళ్ళి ఏం చేశారు? పాదస్థానంలో చెప్పారు. అంటే ఛందస్సుని తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పడేశారండి. మా వ్యాకరణాన్ని కాళ్ళస్థానంలో పెట్టారండి అంటే అంతకు మించిన భ్రమ ఇంకోట్లేదు. కనుక సరే, చేతుల స్థానం, కల్పసూత్రాలు చేతుల దగ్గర పెట్టారండి. ఇంపార్టెంట్ ఛందస్సు, దాన్ని తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టేశారు. ఇది వితండవాదము అందరు. దాని స్థానము యొక్క బలాన్ని చెప్పారు. తర్వాత ఏం చెప్పారండి? జ్యోతిషం. ఈ జ్యోతిషాన్ని కళ్ళ స్థానంలో చెప్పారు. ఎందుకు? ఏమండి, ఫలానా పౌర్ణమి నాడు ఈ యాగం చెయ్యాలి. పౌర్ణమి అంటే మీకు ఎక్కడ తెలుస్తుందండి? సంపూర్ణమైన చంద్రుడు ఆకాశంలో కనపడితే తెలుస్తుంది. అష్టమి నాడు చెయ్యాలి. చంద్రుడు సగానికి సగం చక్కగా కోసినటువంటి కనపడితే, అక్కడ సగానికి చక్కగా కోసినట్టు కనపడితే అష్టమి అని తెలుస్తుంది. గ్రహ నక్షత్రాల కదలికని, ఉదయాస్తమానాల్ని ఇవన్నీ గమనికలో పెట్టుకొని ఏ యాగము ఏ సందర్భములో చేస్తే దానికి సంకల్పించిన ఫలితము సమగ్రముగా లభిస్తుందో అలా చెప్పే కాల నిర్ణయాన్ని జ్యోతిషం చెబుతుంది. కనుక మీరు ప్రకృతిని గమనిస్తే గాని ఇది మీకు తెలియదు, కాల నిర్ణయం చేయలేదు. కనుక జ్యోతిషము అంటే ఏం లేదండి. జ్యోతి అంటే వెలుగు, దానికి సంబంధించి వెలుగుకు సంబంధించినది కాబట్టి జ్యోతిషం అయింది. జ్యోతిషము జ్యోతిషం రెండు కరెక్ట్ ప్రయోగాలే. ఏమండి? కనుక మళ్ళీ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? ఛందస్సులో మన వ్యాకరణంలోంచి వచ్చింది తద్ధితాంత రూపం. జ్యోతి అంటే ప్రకాశము. ఆ ప్రకాశమానమైనటువంటిది ఏ విధముగా ఏ సందర్భంలో ఉందో దాన్ని బట్టి. ఏమండి, ఇంత నిజంగా ఈ ముహూర్తాలు అవన్నీ ఉన్నాయంటారా? అంటే
ఇది ఇక్కడే ఉన్నప్పుడు ఇలా ఉంటుందంటారు. అసలు ఇది ఎంత, డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ సింపుల్ ట్రాష్? ఇవన్నీ మీ మూర్ఖులు కనిపెట్టిన వ్యవహారాలు అనిపించట్లే మీకు అని కొంచెం తెలివి గలవాడిని అనుకునేవాడు అడిగే ప్రశ్నలు. వాడిని ఏం అనొద్దండి, మీరు నమస్కారం పెట్టండి ఫస్ట్. వాడి చేతికి ఏమిస్తారంటే, వాడి చేతికి ఒక భూతద్దాన్ని ఇవ్వండి. ఏమిస్తారండి? ఏమిస్తారండి? భూతద్దం, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. ఆ భూతద్దం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు లేకపోతే లెన్స్. లెన్స్. ఓకే. ఇచ్చి, ఏమండి, ఇలా ఓ తెల్ల కాగితం ఇవ్వండి వాడికి, ఓ పిచ్చి తెల్ల కాగితం ఇచ్చి, ఇలా ఓ లెన్స్ ఇవ్వండి, దీని మీద ఇలా పెట్టరా అబ్బాయి అనండి. ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. ఇలా పెట్టి సూర్యకిరణాలు వచ్చే దగ్గరికి ఈ లెన్స్ ఇట్లా మార్చమనండి కొంచెం యాంగిల్. కాగితం ఏమవుతుందండి? కాలుతుందండి. కాలుతుంది. నిప్పు పుట్టిందా లేదా? పుట్టిందండి. పుట్టిందండి. సూర్యుడు మారాడా? లేదండి. కాగితం మారిందా? లేదు. దీని వంకరగా మారింది. అంతేనండి. అంటే ఒక యాంగిల్ డిసైడ్స్ ది రిజల్ట్. అవును సార్. మరి చంద్రుడి యొక్క మూమెంట్, సూర్యుడి యొక్క మూమెంట్, వీటి వల్ల డిఫరెన్సులు వస్తే దాని ఫలితం మారుతుంది అంటానికి ఇంతకన్నా మీకు ఏమైనా ఉదాహరణ కావాలా? ఇది ప్రత్యక్ష సాక్ష్యం అండి. ఇది అందుకని నాయన ఇది విషయం అని చెప్పి వదిలేసేయండి. పైగా మన బాధ్యత పక్క వాళ్ళని సరిచేయడము నేర్పించడం కాదు, వాడు నేర్చుకోదలుచుకున్న వాడికి మాత్రమే నేర్పించాలి మనం. అందుకే ఏం చెప్పాడైనా, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అన్నాడు సుమతి శతకారుడు. సరే, ఇలా వేదాంగాలు మనకు ఉపయోగపడతాయి. ఇందులో ఏమేం చెప్పారు అంటే, వీటిని మళ్ళీ రెండు భాగాలు చేసుకోవాలండి మనం. ఇప్పుడు చెప్పే ఆర్డర్ రాసుకోండి కొంచెం. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు. మనకి సూత్రంలో ఇందులో ఏం చెప్పారు? అంటే మీకు కళ్ళు, ముక్కు, చెవులు, వేదాంగాలు చెప్పినప్పుడు వేరేగా చెప్పా కదా. అసలు సూత్రాన్ని చూడండి. శిక్ష, వ్యాకరణం, ఛందః, నిరుక్తం జ్యోతిషం తథా అని చదవాలి. అదే ఈ రెండు పాదాలు కలిపేసి చదువుతున్నారు అనుకోండి, శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం జ్యోతిషం తథా అని ఛందో అనాల్సి వస్తుంది. అక్కడ సంధి చేసిన అక్కడ వచ్చేటటువంటి మార్పులు చెప్పుకోవాలన్నమాట. కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మణీషిణః. సరే, ఇందులో శిక్ష, వ్యాకరణం, ఛందస్సు ఈ మూడు ఒక బ్లాక్ అండి. తర్వాత ఏమిటి? నిరుక్తము, జ్యోతిషము, కల్పము మరొక బ్లాక్. మొదటి మూడు ఏం చేస్తున్నాయి అంటే, ఏవి? శిక్ష, వ్యాకరణము, ఛందస్సు. ఈ మొదటి మూడు కూడా వేదము యొక్క పాఠాన్ని రక్షిస్తున్నాయి. వేదము యొక్క పాఠాన్ని రక్షిస్తున్నాయి. ఎందుకు? అక్షరం తీయటానికి లేదు, అక్షరం పెట్టడానికి లేదు, కొలత మార్చడానికి లేదు, ఉచ్చారణ పైకా కిందకా తెలుసుకోవాలి. ఏమంటే నిజంగా ఈ ఉదాత్త అనుదాత్త స్వరితాలతో నిజంగా ఎఫెక్ట్ ఉంటుందంటారా అని ఎవరైనా మన అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకంటే ప్రశ్న అడిగేవాడికి చెప్పేవాడు లోకు అని సామెత కూడా ఉంది కదా. కనుక అడిగితే మీరు ఏమొద్దండి, ఊ అని చెప్పి ఒకటి అనమనండి వాడిని. ఎక్కువ అక్షరాలు అక్కర్లే, ఊ. ఊ అంటే ఏమీ అర్థం కాలే. ఊ అంటే ఏంట్రా అంటున్నావు అని అర్థం వచ్చిందా లేదా? ఆ అన్నాడు అనుకోండి, రే చేసేవాడిని వీపు పగల కొడతా అని అర్థం వచ్చిందా లేదా? అంటే ఇక నువ్వు చెప్పావు నేను చేయక చస్తానా అని అర్థం వచ్చిందా లేదా? ఇట్లా ఈ ఊని మనం ఎన్నో రకాలుగా ఉచ్చరించవచ్చు. అంటే ఎన్ని రకాలుగా ఉచ్చరించవచ్చండి భాగ్యలక్ష్మి గారు?
ఊ ఊ ఊ అని ఒక మూడు ఫస్ట్ అలా మన ఇష్టం సార్, నేను దాన్ని అవన్నీ అడగలే. అవకాశం. మీ ఆ, ఎక్స్ప్లెనేషన్ అడగలే. ఎన్ని రకాలు అంటే నెంబర్ చెప్పాలి. ఎవరు చెప్పినా పర్వాలే. 18. వెరీ గుడ్, వెరీ గుడ్. సందీప్ గారనే చెప్పింది. అవును అవును సార్, సార్. సందీప్ గారు. వండర్ఫుల్. 18 విధాలు. 18 రకాలు మనం చెప్పారు కదమ్మా. అవును సార్, చెప్పారు సార్. ఫస్ట్ ఎక్కడ సెమిస్టర్ లో చెప్పారు? ఫస్ట్ సెమిస్టర్ లో రాసేసారండి అందుకని. ఆహాహా. మేము కూడా ఇంకా గురువు గారికి ఇచ్చేస్తామండి. బాబు, వెరీ గుడ్, వెరీ గుడ్. కనుక 18 రకాలుగా చెప్పచ్చు ఊకాలని. ఏమిటంటున్నారు? వెంకటలక్ష్మి గారు ఏదో చెబుతున్నారు, మాకు వినపడట్లే. సరే, ఇవి వేద పాఠాన్ని పరిరక్షించేవి ఈ మూడు. అయిన తర్వాత మిగతా మూడు ఏం చేస్తాయ్యా అంటే వేద అర్థమును పరిరక్షించేవి. అందులో చెప్పబడిన వేద అర్థాన్ని పరిరక్షించేవి ఏమిటవి అంటే నిరుక్తము వేద అర్థాన్ని పరిరక్షిస్తుంది. గ్రహ నక్షత్రాలను వేదము యొక్క ఇచ్చినటువంటి ఫలితాన్ని, ప్రతిపాదిత క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించే పద్ధతిని చేసేటటువంటివి అని రెండు క్లాసిఫికేషన్స్ చేసుకోవచ్చు. వేద పాఠ పరిరక్షణకి ఉపకరించేటటువంటి వేదాంగములు మూడు: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు. మిగతా మూడు కూడా నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని, అవన్నీ ఈ మూడు కూడాను వేద అర్థ పరిరక్షకములు, వేద పాఠ పరిరక్షకములు అని రెండు భాగాలైనాయి. అంటే వేద పాఠ ఇప్పుడు ఇక్కడికి వేద పాఠ పరిరక్షణ ఉపకరణాలైనటువంటివి ఏమిటి అంటే మూడు చెప్పుకున్నాం కదా. శిక్ష, వ్యాకరణం, ఛందస్సులు. వాటి గురించి ముందు మనం చదువుకుందాం. ఇప్పుడు ఒక వర్ణము పుడుతుంది. వర్ణముల సమూహం అన్నిటికన్నా అత్యల్పమైనటువంటి ఏమిటండి భాషలో అంటే వర్ణము. వర్ణముల సముదాయాన్ని ఏమంటాము? పదము. పదము అంటాం. పదముల సముదాయాన్ని వాక్యము అంటాం. కనుక అన్నిటికన్నా అత్యల్పమైనటువంటిది వర్ణమైతే అన్నిటికన్నా ఎక్కువ అత్యధికమైనటువంటిది వాక్యము. ఈ వాక్యాల వల్ల ఏమిటవుతుంది? ఈ వాక్యం లేకపోతే అర్థాలు లేవండి, మనకి భాష పుట్టదండి. అంటే వాక్యాలు, వాక్యార్థాలు కలిస్తేనే భాష అవుతుంది. నేను మీ ఇంటికి వస్తున్నాను, ఇది వాక్యమేనా కాదా? వాక్యమేనండి. ఈ వాక్యాన్ని నేను అన్నాను, నేను మీ ఇంటికి వస్తున్నాను అంటే మీకు ఏమర్థమైంది? మీరు వస్తున్నారన్నది అర్థమైంది. వాక్యార్థం అది కదండి. అంటే మీకేం తెలియాలి? నేను అంటే అర్థం పూర్వం మీకు తెలిసి ఉండాలి. సార్. మీ ఇల్లు అంటే ఏమిటో పూర్వం మీకు తెలిసి ఉండాలి. అవును సార్. వస్తున్నాను అంటే ఏమిటో అర్థం పూర్వం మీకు తెలిసి ఉండాలి. ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತೀನಿ అని అన్నాను అనుకోండి, కన్నడ రాని వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకు? పూర్వం మీకు దాని అర్థం తెలియదు కాబట్టి. కనుక వాక్యము, వాక్యార్థము కలిస్తే నేను చెప్పదలుచుకున్నది మీకు తెలుస్తుంది. ఎప్పుడు? మన ఇద్దరు సమానమైన భావముతో దాన్ని అర్థం చేసుకుంటే. కనుక ఒకటి వాక్యము, వాక్యార్థము కలిస్తే నేను ఏం అనదలుచుకున్నానో మీతో అనగలుగుతా. అప్పుడు మీరు అయ్యో రేపొద్దండి, పై ఆదివారం రండి అంటారు. కొన్ని బుధవారం రానంటే బుధవారం అస్సలు వద్దండి, లక్ష్మారెడ్డి గారు పరీక్ష పెడుతున్నారు అంటారు. అంటే ఏమైంది ఇక్కడ? నేను నా మనసులోని విషయాన్ని మీకు చెప్పా, మీరు దానిని అర్థము చేసుకుని మీ మనసులో విషయాన్ని నాకు చెప్పారు. దీన్ని ఏమంటారు? ఒకళ్ళ భావాల్ని ఒకళ్ళు మార్చుకోవటాన్ని భాష అంటారు. ఇలా భాష పుట్టాలంటే ఏం కాదు, వాక్యము, వాక్యార్థము కావాలి.
ఏం లేదండి, చిన్న సోది చెప్పినట్టు చెబుతున్నాయి పాఠాన్ని అంతే. నేను సీరియస్ గా పాఠం చెప్పుకోకూడదు ఇలాంటివన్నీ నేను. సరే, ఈ వాక్యము వాక్యార్థం కావాలి, నాకు అర్థమైపోయిందండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నట్లయితే మీరు మా ఇంటికి వస్తున్నారని నాకు అర్థమైపోయిందండి అంటారు. కానీ నేను పరమ దుర్మార్గుణ్ణి. అమ్మా భాగ్యలక్ష్మి గారు, నేను అంట అని స్కూటర్ వేసుకుని అలా తిరిగి వచ్చి మీ ఇంటికి అని మళ్ళీ ఇంకో ట్రిప్ వేసి అలా తిరిగి వచ్చి వస్తున్నానంటే వాడికి ఏమైనా అర్థం అవుతుందా? అర్థం కాదు సార్. అంటే ఎందుకు అర్థం కాలేదండి? మరి అవే మాటలు అన్నా కానీ నేను ఇందాక అన్న మాటలు ఇప్పుడు అన్నాను, ఎందుకు అర్థం కాలే? అంటే దానికి ఎంత గ్యాప్ ఇవ్వాలో అంతే గ్యాప్ ఇవ్వాలి. కానీ ఇవాళ ఒక మాట అని 100 రోజుల తర్వాత ఇంకో మాట అంటే కుదరదు, అది వాక్యము కాదు. కనుక వాక్యం కావాలంటే ఏం కావాలి అంటే సన్నిధి కావాలి. సంహిత. సన్నికర్షి సార్. సన్నిధి అమ్మ, సన్నిహిత కాదు, సన్నిధి. ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి, దగ్గరగా ఉంటుంది. ఒకదానికొకటి యోగం ఉండాలి. ఇట్లా పక్క పక్కన ఉంటేనే అది ఒక వాక్య అర్థమును ప్రస్ఫుటింపజేస్తుంది మన మనసులో. నా మనసులోని అర్థమును మీ మనసులో ప్రకటింపజేస్తుంది. ఈ మాట ఎందుకు చెప్పారండి బాబు అంటే, కావ్య ప్రకాశం చదువుకోబోతున్నా అక్కడ ఇది అవసరం వస్తుంది. ఏమండి, అవివక్షిత వాచ్యధ్వని, వివక్షిత అన్యతర వాచ్యధ్వని ఇట్లాంటివన్నీ అక్కడ వస్తాయి. అక్కడ చదువుకుందాం, కావ్య ప్రకాశంలో చదువుకుందాం. అమ్మో, నెక్స్ట్ ఇయర్ చాలా బలంగా ఉంటాయా అండి సబ్జెక్టు అంటే? ఇంతకన్నా తేలిగ్గా ఉంటాయండి అవి. ఆ సబ్జెక్టులన్నీ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ లాంటివి. సూత్రం తెలిస్తే మొత్తం లెక్కలు 100 లెక్కలైనా చేయొచ్చు, 1000 లెక్కలైనా చేయొచ్చు. ఏమండి, ఓ 3 బర్రెలు వరుసగా 3 వరుసల్లో వెళ్తుంటే చూడంగానే టక్కుమని ఎన్ని ఉన్నాయి చెప్పండి, మీరు 9 అంటారా అనరా చెప్పండి లాహరి గారు? అంటామండి. ఎందుకన్నారు? 3 3 9 అని తెలిసిపోయింది కాబట్టి. అవునండి, అంటే మీ 3 అక్కం వస్తే బర్రెలు ఎన్ని ఉన్నాయి చెప్పడం వచ్చేసినట్టే కదా. తెలిసిపోతుంది. ఆకాశంలో పక్షులు చెప్పగలరు కదా, మనుషుల్ని చెప్పగలరు కదా. అంటే అప్లికేషన్, నాలెడ్జ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. సరే, అది పక్కకు పెట్టండి. కనుక ఈ వాక్యాలు ఏర్పడతాయి. ఈ వాక్యాల ద్వారా అర్థాన్ని బోధించబడుతుంది. కనుక మనం దేన్ని రక్షించాలి? వాక్యాన్ని రక్షించాలి. ఈ వాక్యాన్ని రక్షించడం ద్వారా అప్పుడు ఏమవుతుంది? వాటి అర్థాలు తెలుసుకోవటానికి కావలసినటువంటి సాధకాలని వెతుక్కుంటాం. అట్లా వాక్యాలు గాని, అందులో ఉన్న పదాలు గాని, పదాల్లో ఉన్నటువంటి వర్ణాలని గాని తప్పుగా ఉచ్చరించినట్లయితే మనం ఏ అర్థాన్ని సంకల్పించి చెప్పామో ఆ అర్థం రాకుండా పోతుంది. ఏమండి, ఓ ఉదాహరణ చెప్పరా అన్నారనుకోండి, కాసేపు రామః అనండమ్మా. రామః. ఓ దీర్ఘం పెట్టానండి, చివరి మకారానికి దీర్ఘం పెట్టానండి, రామాః. ఏమన్నా మారిందా? రకారం మారలేదు, మకారం మారలేదు, అకారం మారలేదు, అకారం మారలేదు, ఆకారం వచ్చింది అకారం దగ్గర. అర్థం మారిందా లేదా? ఒక రాముడు కాస్త బహురాములు అయిపోయారు. అయిపోయారు సార్. ఏమండి, కనుక ఇది ఒకటి. ఏమై వస్తావా? వస్తాను. లేదు, ఇంకోటి చెప్తా. తెలుగు మామూలు సాక్ష్యం చెప్పేదాన్ని, మా అడ్వకేట్ని కదా, ఉదాహరణ కోర్టు దోషలో చెప్తా. ఏమో చెప్పా, నేను చెప్పినట్టు అన్నట్ట కోర్టులో సాక్షి వస్తే చెప్పాను. ఎక్కి దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నట్టు. వాడు ఏం చెప్పాడండి జడ్జి గారికి? అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అన్నట్ట. ఒక్క మాట మార్చలే, ఒక్క వర్ణం మార్చలే. అర్థం రివర్స్ అయిపోయిందా లేదా? అయింది సార్. వ్యతిరేకార్థం వచ్చింది. అనేగాడు అని చెప్పడంలో కొంచెం తేడా అది. కనుక స్వరము ఎంత ముఖ్యమో, ఏమండి వర్ణ సముదాయం ఎంత ముఖ్యమో, అక్కడ ఏం చేశాడు మనము? భాష మారిందమంటే మారిపోయిందండి. ఏం మారింది? అకార స్థానే ఆకారం వచ్చింది, వచ్చింది సార్. ఉకార స్థానంలో ఊకారం పెట్టాడు. అంటే వర్ణ మార్పుతోటి, వ్యత్యయంతో అర్థ వ్యత్యయం జరిగింది.
ఇది రక్షించేందుకు కావలసింది ఏమిటంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు అని. కనుక వేద శబ్ద రక్షణ ఎంత ప్రమాణమో తద్వారానే వేద అర్థ రక్షణని సాధించగలుగుతాము, దాని వినియోగాన్ని సాధించగలుగుతాము, అది అవతల వాడికి బోధపరిచే సామర్థ్యాన్ని సాధించగలుగుతాము. ఈ ఉదాహరణ చెప్పడానికి వైదికంగా చెప్పేది ఏంటి, ఇంద్రశత్రు వర్ధస్వ అని ఏదో చెబుతారు. అక్కడ ఉదాత్త అనుదాత్త స్వరితాలు మార్చడం ద్వారా జరిగే చేంజ్ని. వృతాసుర వృత్తాంతం. అదే కనుక శబ్దం యొక్క వాల్యూ చెప్తున్నామండి ఇక్కడ. కనుక ఏమవుతుంది, ఎప్పుడైతే వాక్యాలు కానీ, దానికన్నా చిన్నదైన పదాలు కానీ, దానికన్నా చిన్నదైన వర్ణాలు కానీ ఎక్కడైనా తప్పుగా ఉచ్చరించినట్లయితే అర్థము ఏ అపేక్షతో చెప్పారో అది రాకపోవడం ద్వారా విన్నటువంటి శ్రోతకి, దీనికే మీరు చూడండి, హౌ కమ్యూనికేషన్ అంటే ఎన్కోడరు, డీకోడరు, కమ్యూనికేషను, మీడియం అని పెద్ద బొమ్మలేసి చూపిస్తాడు మన కమ్యూనికేషన్ స్కిల్స్ లో. ఏమీ లేదు, ఇదే భాగాన్ని దాన్ని ఇంగ్లీష్ లో రాశాడు. కనుక అబ్బో చాలా బాగా అనలైజ్ చేశాడు అనుకుంటాం. వాడెవడో శిక్ష, వ్యాకరణం, ఛందస్సు చదువుకున్నాడైతే అవి ఇక్కడి నుంచి వచ్చినవి అని తెలుసుకుంటాడు. సరే, అది పక్కకు పెడదాం. ఈ శ్రోత దాన్ని పోల్చుకోగలుగుతాడు. ఓహో, ఇది ఇలా ఈ అర్థాన్ని వస్తోంది కదా అని. కనుక దానికి సమానమైనటువంటి ఒకవేళ గనక ఆ శ్రోత దాని అర్థాన్ని పోల్చుకోలేకపోతే, ఎందుకంటే ఉచ్చారణలో తేడా రావటం ద్వారా వేరే అర్థాన్ని కానీ, దాని సమీపార్థాన్ని కానీ, దాని సాదృశ్యమైన అర్థాన్ని కానీ తీసుకునే ప్రమాదం ఉంది. అంటే రామః అనవయ్య అంటే రామాహ అంటే ఓహో అనంతకృష్ణ గారు చాలా మంది రాముల గురించి చెబుతున్నాడు. సీతారాముడు, కోదండరాముడు, తర్వాత ఇంకోటి ఏదో భద్రాద్రి రావుడు, ఆ రావుడు, ఈ రావుడు అనుకుంటూ కాదండి. అహ బదులు ఆహా అంటం అన్నది నేను చేసిన తప్పు. ఇది ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, ఆ విన్నవాడికి వర్ణాలని సరిగ్గా పోల్చలేకపోతే అన్యథా వేరే విధముగా దానికి సమీపములో ఉన్నది గాని, దాని సదృశమైనది గాని అర్థాన్ని మనం చెప్పుకునే అవకాశం ఉంది. ఈ రెండు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఒక శ్రోత దాన్ని ఉచ్చరించినప్పుడు, పునశ్చరణ చేసినప్పుడు, మళ్ళీ అనుకున్నప్పుడు, ఏమండి మీరు బొంబాయి రవ్వతే అని గనక లహరి గారు చెబితే, నాలాంటి వాడికి చెప్తే వాడు రవ్వ వరకు గుర్తు పెట్టుకుని బొంబాయి మర్చిపోతే ఉప్పుడు రవ్వ తెస్తాడు. మీరు సంకల్పించింది రాలే అక్కడ. కనుక ఈ దగ్గర రవ్వకి ఏమున్నాయంటే, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఉప్పుడు రవ్వే, అందుకని అది తెచ్చా. ఇట్లా పునశ్చరణ చేసినప్పుడు తప్పుగా ఉచ్చరిస్తాడు. ఒక అపశబ్దాన్ని సృష్టిస్తున్నాను. ఈ అపశబ్దం సృష్టించడం ద్వారా ఏమండి ఆ సృష్టించినటువంటి అపశబ్దము వేరే అర్థాన్ని బోధిస్తుంది. తద్వారా ఏమవుతుంది, భాష అంచెలంచెలుగా భ్రష్టమవుతోంది, అపభ్రంశం అవుతోంది. అపభ్రంశం అంటే తప్పర్థం కదండి, మార్పు చెందుతున్నది అని. అప్పుడు ఏమవుతుంది, మనము ఏ కోరికతో అయితే దేవతలకి నియోగించి చెప్పుకున్నామో ఆ ఫలితాన్ని మనము అనుభవించలేము. కనుక దేవతలకి మన కోరికలు అంటే తీర్చేటటువంటి వాడికి మన భావాన్ని సరిగ్గా చెప్పలేము. అందుకని ఆయన దాని మీద రియాక్ట్ కాలేడు. కనుక అక్షరముల ఉచ్చారణకి స్పష్టత అవసరము. దీనికి ఈ మధ్య ఫేస్బుక్ లో వాటిలో చక్కటి సర్క్యులేట్ అయిందండి ఒకటి. ఏమండి వాళ్ళిద్దరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటే ప్రేమ లేఖ అన్నట. అంటే వాళ్ళిద్దరు ప్రేమ లేఖలు రాసుకున్నారు కనుక అది కల్మినేటెడ్ ఇన్ మ్యారేజ్. అదేంటి మరి అట్లా విడిపోయారంటే ప్రేమ లేఖ అన్నట. ఏం చేశాడు, కాని ఖా చేశాడు, కాని కా చేశాడు, అర్థం మారిపోలే. కనుక వర్ణముల యొక్క ఉచ్చారణలో స్పష్టత ఆవశ్యకత. ఇలా ప్రతి వాక్యంలో ఉన్న పదాలు, వాటి అర్థాలు దేని వల్ల నిర్ణయించబడతాయి, ఈ వర్ణ ఉచ్చారణ వల్ల నిర్ణయించబడతాయి. అంటే ఒక పదాన్ని మరో పక్కన పెట్టినప్పుడు
ఆ పులికేటప్పుడు ఏ సంధి విశేషాలు ఉన్నాయి, ఏ వాక్యాన్ని ఎలా కల్పించాము, ఈ పదాల స్వరూపాలు ఏమిటి, ఈ స్వరాల్లో వచ్చే మార్పుల వల్ల ఎలా తెలుస్తుంది అనేటటువంటిది మనకి సరి అయిన అవగాహన ఉంటే మనకి భాషా పాఠము ఏర్పడుతుంది. తద్వారా మన కోరికలు అవతల వాళ్ళకి చెప్పగలుగుతాము. ఏం లేదండి, మీ ఇంటి పక్కన అందరూ చెత్త పోస్తున్నారు. పోస్తుంటే మీరు ఓ ఉత్తరం రాసి తీసుకెళ్లి లక్ష్మారెడ్డి గారికో లేకపోతే ప్రసాద్ గారికో ఇచ్చారు. ఏమండి కొంచెం రాశాను చూడండి అని. అందులో ఏం రాశారు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ హ్యాపెనింగ్, కమ్ అండ్ రిమూవ్ దిస్ గార్బేజ్ బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్ అని రాశారు మీరు. ఎవరికి? కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు వచ్చి తీస్తారండి చెత్త మీ ఇంటి ముందుది? ఇటు రాస్తే ఎవడు తీస్తాడమ్మా అని లక్ష్మారెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ విజిట్ ది ప్లేస్, సీ ది, ఇక్కడ ఇంకో ఇంగ్లీష్ రాసి ఐ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ టు రిమూవ్ ది గార్బేజ్ ఫ్రమ్ మై హౌస్ అండ్ డూ అస్ జస్టిస్ అని ఏదో రాస్తే కలెక్టర్ గారు స్పందించే అవకాశం ఉంది. అంటే ఏంటన్నమాట, మనకి వర్ణము తెలియాలి, వర్ణములతో ఏర్పడిన పదము తెలియాలి, పదములతో ఏర్పడిన వాక్యం తెలియాలి, వాక్యముల యొక్క అనుసంధానం తెలియాలి, అందులో వచ్చే సంధి విశేషాలు తెలియాలి. ఇవన్నీ తెలిసి ప్రయోగిస్తేనే అవతల వాడు స్పందించి మనకి కావలసిన అనుకూలమైనటువంటి చర్య తీసుకుంటాడు. అది కలెక్టర్ గారి దగ్గర ఇట్లా ఉంటే దేవతల దగ్గర ఇంకెట్లుండాలి అన్నమాట. కనుక మన భావము సక్రమముగా అవతల వారికి అందవలెను. అంటే దేన్ని జాగ్రత్తగా పట్టుకోవలను అని తెలిసిందండి మనకి. ఇప్పుడు ఇంతకీ ఏది కరెక్ట్గా రావాలి అంటే శిక్ష రావాలి, అంటే ఉచ్చారణది. తర్వాత వ్యాకరణం రావాలి, ఛందస్సు రావాలి. ఇవి వచ్చిన తర్వాత ఈ ఉచ్చారణకు వచ్చేటప్పటికి, శిక్షలో ఉచ్చారణ చెప్తారన్నారు కదా, ప్రతి వేదమునకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణలో మార్పులు చెప్పబడ్డాయి. మీరు మీరు యజుర్వేదం వింటున్నారు అనుకోండి, హగుం సశుచి సద్వసురంతరిక్ష అనేది చెప్తారు. అదే మంత్రాన్ని ఇంకో వేదం ఆయన చెబుతుంటే హంసస్సి అంటాడు. ఆ గుమ్ అన్న మాట రాదు. యజుర్వేదంలో సున్నా పక్క తర్వాత గకారం పెట్టడం అన్నది ఎప్పుడు శేషాస అనేటటువంటి వర్ణములకి పూర్వము గనక సున్నా ఉంటే సున్నా పక్కన గకారాన్ని కూడా చేరుస్తారు. ఇది ఒక సూత్రం, వదిలేండి అది. కానీ ఇది వేరే వేదంలో లేదు. కనుక ఆ వేదమును అధ్యయనం చేసే వాళ్ళు ఎలా పాల్కాలి, ఈ వేదం వాళ్ళకి ఏం నియమాలు ఉన్నాయి, చిన్న చిన్న చేంజెస్ ఇన్, మైనర్ చేంజెస్ ఇన్ ప్రొనౌన్సియేషన్. మేజర్ ఈజ్ డిసైడెడ్ బై శిక్ష. మైనర్ ఎక్కడ చెప్పారు అంటే ప్రాతిసాఖ్యలు అన్నారు. కనుక ఈ ప్రాతిశాఖ్యాలు తెలియడం ద్వారా ఆ వేదములో అనేటువంటి దాన్ని ఎలా పలకాలో తెలుస్తుంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? వేద పాఠాన్ని రక్షించే ఉపకరణాలు అన్నారు కాబట్టి ఇక్కడి వరకే మాత్రం అని వాళ్ళని, మిగతాది ఇంకేమన్నారో రేపు చూద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. స్వస్తి. గురువు గారు, ఇప్పటి వరకు మీరు చెప్పింది, గంట నుంచి చెప్పింది ఏమిటంటే వర్ణముల సముదాయము పదము, పదముల సముదాయము వాక్యము, వీటన్నిటినీ కూడా ఉచ్చరించడం సరిగా ఉచ్చరిస్తేనే అవతల వాళ్ళకి అర్థమవుతాయి అని చెప్పారు మీరు. సరిగా ఉచ్చరించకపోతే, వర్ణాలు సరిగా లేకపోయినా, పదాలు సరిగా లేకపోయినా, వాక్యాలు సరిగా లేకపోయినా, వాటి ఉచ్చారణ సరిగా లేకపోయినా అవతల వాళ్ళకి అర్థం కాదు అన్నారు. కానీ ఒక్కొక్కసారి నిశ్శబ్దము, మౌనంగా ఉన్న వాళ్ళు కూడా చాలా కమ్యూనికేట్ చేయగలరు. శబ్దము లేకుండా, పదము లేకుండా, వర్ణము పదము వాక్యము లేకుండా వాళ్ళు చాలా బాగా కమ్యూనికేట్ చేయగలరు. కోపంగా ఉన్నారు, గురువుగారు కోపంగా ఉన్నారు, లేదా గురువుగారు సంతోషంగా ఉన్నారు. మా ఇంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పని మనిషి నవ్విందంటే మాకు ఆ రోజు పండగ. మా పని మనిషి ఎప్పుడు మొహం మార్చుకునే ఉంటుంది. పని ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, లేట్ అవుతుంది, డబ్బులు తక్కువ ఇస్తున్నారు, రోజు గొడవ అదే.
ఏదైనా రోజన్నా ఒక రోజు ఆ ముఖం నవ్వు ముఖం పెట్టిందంటే అమ్మయ్యా షీ మేడ్ అవర్ డే అనుకుంటాం. మరి ఈ నిశ్శబ్దాన్ని ఎక్కడ పొందుపరిచారు శృతుల్లో స్మృతుల్లో అని అడుగుతున్నాను. నిశ్శబ్దం లేకుండా అసలు శబ్దం లేదండి. మ్మ్. మీరు ఇప్పుడు మనం వాక్యాల గురించి చెప్పుకున్నాం, వేద గురించి చెప్పుకున్నాం. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటండి? వీటి ప్రయోగం చేశారు. చేసిన తర్వాత సరే, చాలా దూరం ఎందుకు, చాలా తేలిగ్గా చెబుతా. ఎప్పుడైనా గణపతి హోమం చేసిన వాళ్ళు ఉంటారు కదా, అందరూ గ్యారెంటీకి గణపతి హోమం చేసి ఉంటారు కదా. కనీసంలో ఎక్కడో చోట చేసిన చూడటం అన్నది జరుగుతుంది కదా. అప్పుడు ఒకవేళ శ్రద్ధగా విన్నట్లు వాళ్ళు ఈ జయాదులు అని వచ్చే ఘట్టం దగ్గర ఎక్కడో చోట ప్రజాపతి మనసా ధ్యాయన్ అని అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మగారు మాట్లాడు, అయిన తర్వాత స్వాహ చెబుతాడు. మరి మధ్యలో జరిగిన సైలెన్స్ లో ఏం చేశాడు ఆయన అంటే, ఒక మంత్రాన్ని లోపల మననం చేశాడు. ఇక్కడి నుంచి రానంత మాత్రాన అది మననం చెయ్యనట్ట. కానీ అది తనతో ఒక్క నిమిషం ఇక్కడ మననం చేయనట్ట ప్రశ్న. అది చేసి ఉండవచ్చు, చేశారు అనుకుందాం కాసేపు. లెట్ us టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో ముఖయంత్రముతో వచ్చిన శబ్దము పూర్వం ఎక్కడుంది అంటే హృదయస్థంగా ఉంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి కాసేపు, డ్రైవ్ బ్యాక్. ముఖయంత్రము నుంచి బయటికి వచ్చిన శబ్దము పూర్వస్థితి ఏమిటంటే హృదయస్థంగా ఉంది. హృదయానికి రావటానికి ముందు నాభిస్థానంలో ఉంది. మీరు ఎట చెబుతారండి నాభిస్థానంలో ఉందని అన్నారనుకోండి, మీరు జనాల్ని చదువుకోని వాడిని ఏమని తిడతారండి? ఒరే వాడున్నాడే పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేదు అన్నారా లేదా ఈ మాట? అంటే అక్షరం ఎక్కడ పుట్టింది? నాభిలో, పొట్టలో పుట్టింది. మనం ఏమనుకుంటున్నాం? నోట్లోంచి వచ్చిందే శబ్దం అనుకుంటున్నాం, కానీ శబ్దం నాభిలో పుట్టింది. దాని పూర్వ రూపం ఇంకోటి ఉంది. అది శాస్త్రీయంగా చెప్పేటప్పుడు మూలాధారంలో పుట్టింది అంటారు. ఏమండి? మూలాధారంలో పుట్టింది అంటారు. అయిన తర్వాత అంటే ఇది చాలా డీవియేట్ అయి వెళ్తున్నానండి. మీరు అడిగిన ప్రశ్న నన్ను డీవియేట్ చేయించారు. సరే చెప్పుకుందాం అది కూడా. ఇక్కడ ఏం చెబుతారు అంటే, వాతాపి గణపతి భజే పాట పాడుకోవాలి మనం. ఏమండి? చత్వారి వాగాత్మకం అంటాడు చోట, పరాది చత్వారి. అయితే చాలా మంది పండితులు పాడంటే పరాది చత్వారి వాగాత్మకం అనే పాడతారు. కానీ అదేమిటి? పరాది చత్వారి వాగాత్మకం అని. ఏది? మూలాధారం. పరాది చత్వారి ఏమిటి? చత్వారి అంటే 4, పరాది అంటే పర అన్నది మూలాధారము నందు శబ్దము. అది ఎవ్వడికి వినపడదు, కానీ పుట్టింది. అక్కడ పుడితేనే ముఖయంత్రం నుంచి బయటికి వస్తుంది. అందుకని వాక్కు అక్కడ ఫస్ట్ పుట్టింది మూలాధారమునందు, పరావాక్ అంటారు. దాని నుంచి పొడ్డు దగ్గరకు వచ్చినప్పుడు పశ్యంతి కనపడుతుంది. ఇట్ ఈస్ విజిబుల్ అట్ దట్ ప్లేస్. తర్వాత పరా పశ్యంతి. ముఖయంత్రానికి బయటికి కనపడేటువంటిది బయటికి రావడానికి మధ్యలో ఒక స్టేజ్ ఉంది, అదే మధ్యమ హృదయస్థానం. వైఖరి అంటే బయటికి వచ్చింది. ఈ శబ్దాన్ని పట్టుకుని ఈ శబ్దం అనుకుంటున్నారు మీరు, నిజానికి శబ్దం ఎక్కడో ఉంది. మౌనంలో ఈ 1 ఆఫ్ ది అదర్ 3 స్టేజెస్ లో ఉంటుంది శబ్దం. మనకి అక్కడ ఉచ్చారణ లేకపోవడం కాదు, ఏమీ మాట్లాడని వాడు కూర్చున్న వానికి, కోపంతో కూర్చున్న వాడి మౌనానికి తేడా ఉందా లేదా? ఏంటా తేడా అంటే, వాడు వేసిన శబ్దము మౌనముగా, కనుక అక్కడ శబ్దోత్పత్తి ఉన్నది, శబ్ద ఉచ్చారణ లేదు. మూగవాడు ఉన్నాడు, మీరు అన్నది అర్థమవుతుంది, వాడి మనసులో భావాలు పుడతాయి, అందుకే వాడు ఇట్లా ఇట్లా చెప్పగలుగుతున్నాడు మనకి. వాడికి వైఖరి వాక్కు లేదు, కానీ వాడికి పరావాక్కు ఉంది, పశ్చంతి వాక్కు ఉంది, మధ్యమ వాక్కు వరకు ఉన్నాడు. ఇది ఎందుకు రాలేదంటే ఇది పోయింది కాబట్టి. అందుకే స్కూల్ పేరు డెఫ్ అండ్ డంబ్ అంటారు, కానీ డంబ్ స్కూల్ అనరు. A child who has a hearing problem in the childhood, early childhood, becomes dumb. అందుకే డెఫ్ అండ్ డంబ్ స్కూల్లో చేర్పించడానికి ముందు వాడి చెవులకి శబ్దం వినపడేందుకు ప్రయత్నం చేస్తారు స్కూల్లో.
అది విషయం. మీ ప్రశ్నకి సమాధానం చెప్పానో లేదు తెలియదు కానీ కమ్యూనికేషన్ లో 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి కన్విన్స్, 2 కన్ఫ్యూజ్. సో ప్రాబబ్లీ ఐ మైట్ రిసార్టెడ్ ది సెకండ్ వన్. మా మేనేజ్మెంట్ లో కూడా కమ్యూనికేషన్ రకాల్లో వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఉంటుంది. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో మెటా వెర్బల్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. సో అలాగా హౌ టు కమ్యూనికేట్ అనేది వి కీప్ టీచింగ్ అవర్ ఎంప్లాయీస్. కానీ నా ప్రశ్నకు పూర్తి సమాధానం ఇప్పుడు రాలేదు. నేను మీతో సెపరేట్ గా డిస్కస్ చేస్తాను. క్లాసుకు సంబంధించింది కాదు అది. అలాగే చేద్దాం, తప్పకుండా చదువుకుందాం. అయితే అలా చేయకండి, ఇందులోనే డిస్కస్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది కదా, ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా. అంటే మన సబ్జెక్ట్ నుంచి డివియేట్ కాకూడదు కదా. ఆహా, డివియేట్ అవుతామా గురువు గారు? వదిలేస్తాం కదా. మాకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుందండి. కొంచెం ఆ ఇంట్రెస్ట్ నిజంగా మీరు వేసిన క్వశ్చన్ వల్ల ఇంట్రెస్ట్ పెరిగింది. అవును, నిజంగా ఏంటి సమాధానం దీనికి అని. అసలు సీక్రెట్ ఏంటి అంటే అండి, వెర్బల్ కమ్యూనికేషన్ కన్నా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ తోటి ఎక్కువ కమ్యూనికేషన్ జరుగుతుంది. అవును అవును. లలితా సహస్రనామాలో ఉంది కదండి, మధ్యమ వైఖరి రూప అని. అదే మరి, పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. ఇప్పుడు తెలిసిందండి, నాకు అర్థం అవుతుంది. ఇంతవరకు నేను చదివిస్తున్నాను కానీ అర్థం ఇప్పుడు తెలిసింది దానికి. అట్లా చాలా ఉన్నాయి. లలితా సహస్రనామాన్ని చూస్తే విజ్ఞాన కోసం అందులో మీ వేదాంత సారం పాఠం అంతా ఉందండి. అందులో మీ ఇదేంటి ఇప్పుడు చదువుకోబోతున్న ఇవన్నీ ఉన్నాయండి. అందులో లేని సబ్జెక్ట్ లేదండి. అందులో యోగ దర్శనం కూడా ఉందేమో. యోగ దర్శనం ఉందండి. మూలాధారాంబుజారూఢ చూడండి, వరుసగా వస్తాయి. గురువు గారు, త్యాగరాజ కృతిలో శోభిల్లు సప్తస్వరాలు నాభి గురుత్కంఠ రస అని నాభి నుంచే చెప్పడం జరిగింది ఒకసారి. నాకు మిగతా తెలియదండి. నేను ఇది ఒక్కటి ఈ కీర్తన ఈ భోగం ఎందుకు గుర్తుందంటే, చాలా కాలం విని ఘంటసాల గారి పాట ఎవరు పాడినా సరే పరాదిచత్వ రివాగాత్మకం అంటాడు. వారిని రివాగాత్మకం ఏమిటి అర్థం కాక చాలా రోజులు తెచ్చా. ఆఖరికి యేసుదాస్ గారు ఒక్కడు పాడాడు కరెక్ట్ గా, పరాది చత్వారి వాగాత్మకం అని. వాడు నాకు సంగీతం రాదు కాబట్టి నేను పాడట్లేదు. సంగీతం వచ్చిన వాళ్ళు మళ్ళీ తల గోడకేసి కొట్టుకుంటారని పాడట్లేదు. కానీ పరాది చత్వారి వాగాత్మకం అని సరిగ్గా విడదీసి పాడిన వాడు యేసుదాస్ గారు. నేను మొదటిసారి విన్నది, ఇంకెవరన్నా పాడారో నాకు తెలీదు. కనుక శబ్ద ఉచ్చారణకి ఎంత ప్రాధాన్యం ఉంది ఇక్కడే తెలిసిపోతుంది. 4 రకాల శబ్దాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. కనుక ముఖ యంత్రం నుంచి వచ్చిన దాంతోటే కాదు, దాన్ని ఏమన్నారు, స్థాన ప్రయత్నము అన్నారు. ఆభ్యంతర ప్రయత్నము, బాహ్య ప్రయత్నం రెండు ఉన్నాయి కదా. ప్రయత్నము అన్నారు. అవును. ప్రయత్నము అంటే ఏమిటంటారండి? యత్నించడం, గట్టిగా యత్నించడం. అది కాదు, ఎఫర్ట్. ఏమండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రయత్నంతో? ఇక్కడ పుట్టిన ఈ గాలి, ఈ శబ్దం అంటే గాలేగా, మళ్ళీ ఈ గాలిని ఏం చేస్తున్నారు, ఒక చోటికి డైవర్ట్ చేసి అక్కడ రాపిడి చేస్తున్నారు. అంటే ఈ శబ్దములో పుట్టిన గాలి ఒకానొక ముఖయంత్ర స్థానమునందు రాపిడి చెంది ఒక శబ్ద రూపంగా వినపడుతోంది. దీనిని ఏమంటారు అంటే రాపిడి చెందిన శబ్దము అంటారు. రాపిడి చెందుట అంటే ఏమిటి అంటే లాగొట్టాడు అని, అంతే కదా. ఫ్రిక్షన్ అంటే దాన్ని ఏమంటారు, ఆహత శబ్దము అంటారు. ఏమంటారు? ఆహత. అనండి సార్, లక్ష్మణరెడ్డి గారు ఒకసారి అనండి. ఆహత శబ్దము. ఆహతము కాని శబ్దాన్ని ఏమనాలి? అనాహతము. అయిపోయింది. అనాహత నాదము అంటే శబ్దము ముఖయంత్రం దాకా రాకముందు కింద ఉన్నవని అనాహత శబ్దాలు. అనాహత చక్రం కూడా ఉంది అక్కడ పాపం. అందుకే ఎక్కడ చెప్పారు? మాకు సంగీతంలో ఇది వచ్చినప్పుడు అర్థం కాలేదండి, ఆహతము అనాహతము. ఇప్పుడు బాగా అర్థమైంది. అది కాదు లహరి గారు, నేనేదో గీతం గురించి చెప్తే మీరు సంగీతం గురించి చెబుతారేంటి? మీరు భాష కలిపేశారు కదా, ఆవిడ భాష కలపలేదు. అది మీరు సంకరం చేశారు, ఆవిడ సంకరం చేయలే. శంకరాన్ని సంకరం చేస్తున్నా అంటున్నా నేను.
మీరు శాసాసాల్లో ఇబ్బంది పడుతున్నారు. ఉమ్, అదండి. కనుక అనాహత శబ్దము కూడా శబ్దమే. కనుక నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ రిఫరింగ్ టు అనాహత శబ్దము. కానీ శబ్దము అనేది వ్యవహారిక భాషలో అర్థంలో తీసుకుంటే మాత్రం అది శబ్దం కాదు. కాదు. కానీ మీరు ఏమంటారంటే వ్యవహార భాష చూడకండి, శబ్దానికి మూలాన్ని పట్టుకోండి, శబ్దం రాకముందే అది పుట్టింది అని మీరు చెప్తున్నారు. గురువు గారు మౌనంలో కూడా శబ్దం ఉంది అంటున్నారు మీరు. అంతే కదా. అందుకే మౌనాన్ని జయించడంత తేలిక కాదు. అవును. వాది సంవాది అని ఉంటే అవి ఏమన్నా అర్థం, నాకు వాటికి కూడా మీనింగ్స్ దానికి తెలియదు. దీనికి సంబంధం లేదమ్మా, అది వేరే మళ్ళీ. సరే, ఇక్కడ కాపుకుందామండి. బాగుంది సార్ డిస్కషన్. మీ పుణ్యం అని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఎప్పుడో గురువులు చెప్పిన పాఠాన్ని గుర్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ. నేను అప్పుడప్పుడు